ప్రభు మనల్ని క్షమించినట్టు మనం ఇతరులను క్షమించకుండా మన యొక్క హృదయములో వారి మీద కోపం ఉంచుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని క్షమించినాను కదా, మీరు కూడా ఒకవేళ క్షమించాలి. ఒకవేళ అది క్షమించకపోతేనంట దేవుడు, పరలోకమందున్న దేవుడు మన యొక్క అపరాధములను కూడా క్షమించడు అంటున్నాడు. ఒక వ్యక్తిని క్షమించకపోవడం ద్వారా మనం కూడా క్షమాపణ లేని స్థితిని కలిగి ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా కానీ మన యొక్క హృదయంలో క్షమించలేకపోతున్నాం కనుక అది ఏమైతుంది, అడ్డుగోడగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, క్షమాపణ కలిగి పశ్చాత్తాపం కలిగి మనం మారు మనసు పొందుకొని ప్రార్థన చేసినప్పుడు అంట దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యములను ఆయన చేస్తాడు. హల్లెలూయా.